మరి ఆరో బ్రేకప్ కి ఏమైనా ఛాన్స్ ఉందా? ఆరు ఇంకా లవ్వే లేదు, బ్రేకప్ ఎక్కడం. అదే బ్రేకప్ కంటే ముందు లవ్వే. మరి మా లవ్ మీద ఇంట్రెస్ట్ అబ్బాయిలకి ఏమైనా చెప్తే చెప్తాను, అస్సలు ఇంట్రెస్ట్ అయిపోయినాయి. మరి ఇంకా ఛాన్స్ ఉందని సింగిల్ ఛాన్స్ ఇంకా పెళ్ళే చేసుకుంటా అండి. అంటే అది కూడా నెక్స్ట్ ఎవరిని లవ్ చేస్తే పెళ్లి ఫస్ట్ పెళ్లి చేసుకుని తర్వాత చూసుకుంటాను. ముందు పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసేసుకుంటా. మొత్తానికి అలా అన్నమాట. ఈ ఐదుగురులో అంటే ది బెస్ట్ ఏమన్నా ఉందండి? ఐదుగురులో మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఐదుగురు నచ్చిన ఐదుగురులో ర్యాంక్ ఏమన్నా? మాకేం పేర్లు చెప్పొద్దు. ఐదుగురులో అందరూ ఇష్టమే నాకు. ఐదుగురికి ఈక్వల్ అంటే ఆ టైం ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క లాగా అన్నమాట. ఆ ఆరెంజ్ మూవీలో అదే నేను చెప్పబోతున్నాను. ఆరెంజ్ లో లేడీ రామ్ చరణ్, మేల్ రామ్ చరణ్, ఫీమేల్ వర్షన్ నేను. ఫీమేల్ వర్షన్. నాకెందుకు అది అంటారు నాగబాబు గారు డైలాగ్, నువ్వు ఎవరిని మోసం చేయలేదు, నువ్వే మోసపోయావు యంగ్ మ్యాన్ లాగా. ఆరెంజ్ మూవీ చూసినప్పుడు నాకు నేను కనిపిస్తా ఎక్కడో అట్లా జెనీలియా దగ్గర రామ్ చరణ్ గారు స్ట్రక్ అయినట్టు నేను కూడా ఎక్కడో చోట స్ట్రక్ అవుతాను నమ్మకం ఎప్పటికైనా. అంటే మాకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎవరికి? అదే మా యూత్, మగవాళ్ళకి లేకపోతే అబ్బాయిలకి. అబ్బాయిలే కదండి పెళ్లి చేసుకోవాలి. అదే అంటున్నా, ఎవరికి అంటే. ఓకే, లెట్స్ సీ. మీరు మ్యారీడా? అవునండి. ఓకే, నైస్. మీకు ఎలా ఉంటుంది మ్యారేజ్ లైఫ్ ఏంటి అంటే? చాలా బాగుంది. ఓకే.